హే హాయ్ గైస్, దిస్ శ్రీకాంత్. ఓటింగ్లో ఓ కంటెస్టెంట్ రోజుకు రోజుకు పెరుగుతూ పోతుండయా, ఓ కంటెస్టెంట్ రోజు రోజు తగ్గుకుంటూ వస్తుండు. ఇక్కడ ఏదో తేడా కొడుతుంది సీనా. ఫ్యాన్స్ అంటే నిఖిల్ ఫ్యాన్స్, సోనియా, నయనిక ఇలాంటి ఫ్యాన్స్ ఓటింగ్ అనేది మొత్తం మార్చేస్తున్నాయా. ఆపరేషన్ సోనియా ఎక్కడైనా నడుస్తుందా అన్నది నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలిపండి, మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియోలో ప్రోమో అండ్ ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్లో భారీ ట్విస్ట్లు అండ్ ఏదైతే సీతా క్లైన్ మెంబర్ అయింది, ఏ క్లైన్లోకి ఎవరు వెళ్ళిర్రు, ఎవరు ఏం రీజన్లో చెప్పి పోయిర్రు మాట్లాడుకుందాం. రీజన్లు ఏం లేదా, ఎవరికి ఇష్టం లేదు. అసలు సీరియస్గా చెప్తున్నా, నిఖిల్ క్లైన్కి పోవడం ఎవరికి ఇష్టం లేదు. ఓన్లీ దోస్తులు పోయిరు అంతే. దోస్తులు పోయిన తర్వాత మిగతోళ్ళను తప్పదు అని బిగ్ బాస్ అంటే సాలరా బాబు అని పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే అందులో పోవాలన్నా అంటే పోయిన వాళ్ళు ఉన్నారు. మాట్లాడుకుందాం ప్రోమో గురించి. ఎవరెవరు ఏ క్లైన్లో ఉన్నారు, ఎవరి క్లైన్లో ఒక మెంబర్ ఎక్కువ ఉన్నారు, ఎవరి క్లైన్లోకి ఒక మెంబర్ ఎక్కువ వేరు మాట్లాడుకుందాం. కానీ ప్రోమోలో ఇచ్చిన బీజిఎం రా 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 నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. ఆ మాటలకి గ్రూప్స్ ఫామ్ అవుతాయా, పిచ్చా క్లారిటీ. ఎక్కడ కాకుండా నలిగిపోయే పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది నిఖిల్ అవ్వబోతుండు. ఇది రాసి పెట్టుకోండి ఇస్తున్నా, మాట్లాడుకుందాం. సో ముందు ప్రోమో గురించి. ప్రోమోలో నిఖిల్ క్లైన్లోకి సోనియా అండ్ పృథ్వీ ఇద్దరు వెళ్ళి కూర్చుంటారు. అండ్ రిమైనింగ్ అందరూ హౌస్ మొత్తం లాస్ట్కి ప్రోమోలో బిగ్ బాస్ అని ప్రేరణ అర్చించిన ప్రేరణ రిక్వెస్ట్ ఏంటంటే, నన్ను లాస్ట్కి ఉంచకండి, లాస్ట్కి నన్ను ఉంచితే నేను మాత్రం సీతా క్లైన్లోకి వెళ్ళాలనుకుంటున్నా, ప్లీజ్ నన్ను సీతా క్లైన్లోకి పంపించండి, నేను ఆ క్లైన్లో పోయి ఆడలేను అన్న రేంజ్కి వచ్చింది. బికాజ్ ఆఫ్ పృథ్వీ, సోనియా. అంత 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 భయపడుతున్నాను. ఎందుకంటే ఆడికి పోతే సోనియా చెప్పినట్టు వినాలి, నిఖిల్ కాదు. సోనియా చెప్పినట్టు వినాలి. సోనియా ఏ విధంగా మాటల్ని తీసి చిన్న విషయాన్ని పెద్ద చేసి ట్రాక్ చేస్తుందో అన్న పెద్ద టెన్షన్స్తో ఎవ్వరు పోలే. చెప్తా ఎవరెవరు ఏ క్లైన్లోకి పోయారు. విష్ణుప్రియ, నయనిక అండ్ ఆదిత్య ఓం, నబిల్ వీళ్ళు సీతా క్లైన్లోకి పోయారు. పృథ్వీ అండ్ సోనియా నిఖిల్ క్లైన్లోకి పోయారు. మణికంఠ బిగ్ బాస్ నేను సీతా క్లైన్లోకి వెళ్ళాలనుకుంటున్నాను మణికంఠ అడుగుతాడు. బిగ్ బాస్ ఏమంటాడు తెలుసా, ఒకవేళ నువ్వు సీతా క్లైన్లోకి వెళ్ళాలంటే చీఫ్ అయిన సీత వాళ్ళ క్లైన్ మెంబర్స్ని ఎవరినో ఒకరిని తీసి స్వాప్ చేయాల్సి ఉంటుంది నిఖిల్ క్లైన్తో. అంటే నీ క్లైన్లో నుంచి ఒకరు స్వాప్ చేసి నిఖిల్ క్లైన్లోకి పంపిస్తే మనకంటే నీ క్లైన్కి వస్తాయంటే అప్పుడు సీతా చెప్పే ఆన్సర్ ఏంటంటే, నా క్లైన్కి ఇప్పటివరకు వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, హౌస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా మీద ఇష్టంతో, నా మీద ప్రేమతో నా క్లైన్లోకి వచ్చారు కాబట్టి నేను వాళ్ళని స్వాప్ చేసే ఉద్దేశం నాకు లేదు. బట్ నాకైతే ఉన్న ఉద్దేశం ఏంటంటే, వస్తా అంటే మిమ్మల్ని విధంగా నా క్లైన్లోనే చేర్చుకొని నేనే గెలవాలన్న నాకు అతి ఉత్సాహం ఎక్కువైపోయిందని చెప్పేసి సీత చెప్తుంది. బట్ సీత రిజెక్ట్ చేస్తుంది. బిగ్ బాస్ ఏం చెప్తుంది అంటే, నాకు కాంతారా క్లైన్ నన్ను రిజెక్ట్ చేసిన కారణంగా నేను శక్తి క్లైన్లోకి వెళ్తున్న బిగ్ బాస్ అని మనకంటే అంటాడు. లాస్ట్కి ప్రేరణ మిగులుతుందా ఆటలో అరటి పండులాగా. బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్, నేను మాత్రం సీతా క్లైన్లోకే పోతా అని చాలా రిక్వెస్ట్ చేస్తే బిగ్ బాస్ ఇంకా అప్పుడే యష్మిల్ వేస్తుంది. బిగ్ బాస్ మీరు ఓకే అంటే నేను ఎక్కడున్నా గేమ్ ఆడగలుగుతా, ఈ క్లైన్లో అయినా గేమ్ ఆడగలుగుతా, ఆ క్లైన్లో ఉన్న గేమ్ ఆడగలుగుతా, సో నేను నిఖిల్ క్లైన్లోకి వెళ్తా అని చెప్పేసి యష్మి పైకి లేస్తుంది. లాస్ట్కు స్వాప్ అవుతారు. అంటే ప్రేరణ వచ్చేసి సీతా క్లైన్లోకి, యష్మి వచ్చేసి నిఖిల్ క్లైన్లోకి వెళ్తారా. నాకు ఇక్కడ యష్మి తనంతల తానే లేచి మాట్లాడింది కదా, సోనియాని ఏమన్నా ప్యాచప్ చేసుకుని సోనియాతో ఏమన్నా రిలేషన్ పెంచుకుని పోయిందా. సీరియస్గా చెప్తున్నా. సో యష్మి ఏదైతే క్లైన్లో ఉందో అందులో ఉండడం బెటర్. ఒకవేళ ఇందులోకి వచ్చినా పర్లేదు, కానీ లాస్ట్ 2 వీక్స్ ముందున్న యష్మి మళ్ళీ బయటికి వస్తే మాత్రం పక్కా చెప్తున్నా చాలా అంటే చాలా నెగిటివ్ అవుతుంది. ఇప్పటికీ లాస్ట్ వీక్ వచ్చిన పాజిటివిటీకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ క్లైన్లోకి పోయి మళ్ళీ అదే తిక్క పిచ్చి చేస్తుందా ఏందో అర్థం కావట్లేదు. కానీ సో క్లైన్ మాత్రం మారింది. నబిల్ చెప్పిన రీజన్స్ యష్మి సీతా క్లైన్లోకి వెళ్ళాలని 2 గుడ్ రీజన్స్ చెప్పిండు. ఆమె చీఫ్ అవ్వాలనుకుంటున్న డే 1 నుంచి కూడా. నేను ఇంతకుముందు అమరవీర్ కాదు, అంతులేని వీరులు క్లైన్లో కూడా వర్క్ చేసినాం. సో నాకు సీతా క్లైన్లో వెళ్ళాలని ఉంది, ఆమె లీడర్షిప్ క్వాలిటీస్ నేను చూడాలని ఉంది. సో సీతకి ఇంకా ఆపర్చునిటీ రావాలి, నేను సీతా క్లైన్లోకి వెళ్తా. బిగ్ బాస్ ఇక్కడ సీతా జెన్యున్ వీకెండ్స్లో నాగార్జున సార్ చెప్పారు, ఫేక్ కాదు రియల్ సీతా అయ్యాలన్నారు. సో అందుకే నేను సీతా క్లైన్లోకి వెళ్ళాలనుకుంటున్నాను రీజన్ చెప్తాడు. సోనియా ఏమో మంచిగా లీడ్ ఎత్తాడు మనడు, నేను ఆయన క్లైన్లోకి పోవాలనుకుంటున్నా, బిగ్ బాస్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్పేసి పృథ్వీ కూడా అదే చెప్పి దోస్తు దగ్గరికి పోయారు భయ్, గంతే పాయింట్లు ఇంకేం లే. విష్ణుప్రియ, నాకు శక్తి క్లైన్లో నాకు ఏమంటారు ఫలితం దక్కలేదు, నేను ఆడిన ఆటకి ఫలితం దక్కలేదు, సో అందుకనే నేను శక్తి క్లైన్ నుంచి కాంతారా క్లైన్కి వెళ్ళాలనుకుంటున్నా బిగ్ బాస్ అని చెప్పేసి కాంతారా క్లైన్లోకి వెళ్తాను. నైన్కి అగ్గడం అదే చెప్తుంది, నేను అక్కడ స్ట్రెంత్ ఉంది ఆల్రెడీ, సో నా స్ట్రెంత్ ఉన్నా నేను ఆడలేకపోయినా, సో నేను నా 100% నేను సీతా క్లైన్లో కాంతారా క్లైన్లో ఇవ్వగలుగుతాను, సో నేను అందుకే కాంతారా క్లైన్లోకి వెళ్తున్నా అని చెప్తాను. సో మనకంటే ఏం రీజన్ లేదు.
ఆమె తీసుకున్నందుకు వీళ్ళ దానికి వేయండు, ప్రేరణ ఏం లేదు, ఆమె స్వాప్ అయింది, వీళ్ళ దాంట్లోకి పోయారు. ఇదే కథ ముచ్చట ప్రోమో గురించి. ప్రోమోలో వచ్చింది జరిగింది మొత్తం అయిపోయింది ఆల్రెడీ కాబట్టి లైవ్లో. ఇది కథ కార్ఖానా జరిగింది. ఓటింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఓటింగ్లో పెనుమార్పులు, భూకంపం మామూలుగా కాదు. టాప్లో యాజ్ యూజువల్ నబీల్ ఉండు. నబీల్కి ఇంత ఓటింగ్ ఎందుకు పడుతుందంటే, యాక్చువల్గా మీకు ఏ యూట్యూబర్ అయినా చెప్పిండో ఏ రివ్యూవర్ అయినా చెప్పిండో నాకు తెలీదు. యాక్చువల్గా నబీల్ది హిందీ కంటెంట్. ఫస్ట్ యూట్యూబ్లో చేసింది ఆల్రెడీ స్టేజ్ మీద చెప్పిండు. హిందీ కంటెంట్ అతనిది. హిందీ కంటెంట్ చేస్తూ పోతే సక్సెస్ అయ్యాడు, చాలా సక్సెస్ అయ్యాడు హిందీ కంటెంట్లో. నేను వరంగల్ డైరీస్ అని వరంగల్ పేరు పెట్టుకొని నేను హిందీ కంటెంట్ చేయడం ఎందుకు, లోకల్ పీపుల్ని గ్రాప్ చేయాలి, లోకల్ పీపుల్ని అట్రాక్ట్ చేయాలని చెప్పేసి అప్పుడు తెలుగు కంటెంట్ రాసుకొని తెలుగులో చేసిండు. సో దాని దిక్కెళ్ళి వచ్చింది. మీరు నబీల్ అఫ్రీది ఇన్స్టా ఒకవేళ ఫాలో అవుతే చూడండి, అతను ఓటింగ్ రిక్వెస్ట్ చేయాల్సింది హిందీలో చేస్తుండే. ఎందుకంటే అతనికి యూట్యూబ్లో చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఎక్కడ? హిందీ కంటెంట్లో. కాబట్టి అతను హిందీ కంటెంట్కి చాలా అదే రిక్వెస్ట్ చేసుకుంటూ తెలుగు పీపుల్కి కూడా చాలా బాగా రిక్వెస్ట్ చేసుకుంటూ అక్కడి నుంచి ఓట్లు ఎక్కువ పడుతున్నాయని నా గట్టి నమ్మకం. బట్ నబీల్ అఫ్రీదికి నెక్స్ట్ లెవెల్ ఓటింగ్ పడుతుంది. 34, 35, 22 అంటే 22 నుంచి 35 వరకు మనోడు ఓటింగ్ ఒక్కొక్క ఓటింగ్ పోల్లో ఒక్కొక్క బీవత్సం మామూలుగా అంటే మామూలుగా ఆడతలే. నెక్స్ట్ లెవెల్లో ఓటింగ్ పడుతుంది. కాదు ఓటింగ్ నెక్స్ట్ లెవెల్లో పడుతుంది. నబీల్ సెకండ్ పొజిషన్లోకి మణికంఠ నెట్టేసి ప్రేరణ వచ్చింది. సో సెకండ్ పొజిషన్లో ప్రేరణ వచ్చింది. దానికి ఏం లేదు ఆ కారణం, లాస్ట్ వీక్ ఆమె ఆడిన ఆట ఏ రివ్యూవర్ కూడా పోడకుండా లేడా గేమ్ టాస్క్ విషయంలో. చూసి ఆడియన్స్ తెలుసు మొత్తం ఇవన్నీ మరకలు మచ్చలు. సో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. సో ప్రేరణకి ఫ్యాన్ బేస్ ఉంది, బాగా ఆడుతుంది, నోటి మాటలు జారడం తప్ప ఇంకా ఏదీ లేదు అని డైరెక్ట్ చెప్పేస్తుంది. సో డైరెక్ట్ చెప్తున్నా, డైరెక్ట్గా ఆమెకు ఓటింగ్ మాత్రం చాలా గట్టిగానే పడుతుంది. హైలైట్ జోక్ చెప్తాయనండి, థర్డ్ ప్లేస్లో ఎవరు ఉండాలి? మణికంఠ ఉండాలి. డే బై డే ఒక పర్సన్ తగ్గుకుంటూ, డే బై డే ఒక పర్సన్ పెరుగుకుంటూ పోతుందని చెప్పిన విషయం. థర్డ్ పొజిషన్కి ఆదిత్య ఓం గారు వచ్చారండి. ఇట్స్ షాకింగ్ లాస్ట్లో ఎలిమినేట్ అవ్వాల్సిన ఆదిత్య ఓం గారు టాప్ 3కి వచ్చిండంటే ఇట్స్ జోక్గా మెరాకిలే. నాగమణికంట కిందికి వచ్చేస్తుండు. ఎవరి ఓట్లు ఎవరికి పడుతున్నాయి? నైనిక ఓట్లు మొత్తం ఆదిత్య ఓం గారికి పడుతున్నట్టున్నాయి. ఐ థింక్ సో. నిఖిల్ ఓట్లు కూడా ఆదిత్య ఓం గారికి పడుతున్నట్టున్నాయి. పృథ్వీకి ఏమో నాకైతే అంత అనిపించట్లేదు. బట్ నాకు ఒకటేసారి షాక్ అయినా నేను, ఏంది ఇది అఫీషియల్ పోలింగ్ అన్అఫీషియల్ పోలింగ్, ఆ రోజుకు పైకి వస్తారు కిందకి వస్తున్నారు. బట్ ఆపరేషన్ సోనియా అనుకొని లాస్ట్కి ఆపరేషన్ మణికంఠ అయ్యేటట్టుంది అయ్యా. ఎందుకంటే మణికంఠ 4th పొజిషన్కి వచ్చిండు. మణికంఠ ఇన్ డేంజర్ జోన్లో ఉంది మణికంఠ, పృథ్వీ, సోనియా. ఈక్వేషన్స్ మారిపోయినాయి. ఆదిత్య ఓం గారు సేఫ్ పొజిషన్కి వెళ్ళిపోయారు యాజ్ ఆఫ్ నౌ. ఎక్కడ పోతుంది ఓటింగ్? ఇదే మ్యాజిక్, మెరాకిల్ అంటే ఇది. సీరియస్గా చెప్తున్నా, మెరాకిల్ అంటే ఇది. ఏదైతే ఆదిత్య ఓం గారు లాస్ట్ వీక్ ఉంటే ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయ్యేది, విష్ణుప్రియ అండ్ నిఖిల్ నామినేషన్లో లేకుండా ఒక మ్యాజిక్ జరిగింది. అంటే నామినేషన్లో లేని ఫ్యాన్స్ మొత్తం ఒక టైప్ ఆఫ్ కేటగిరీ వాళ్ళు సోనియాతో తిరుగుతున్న సోనియా అండ్ పృథ్వీకి వేయకుండా ఏమంటారు ఆదిత్య ఓం గారికి గుద్దుతున్నట్టు అనిపిస్తుంది. సీతా ఫ్యాన్స్ కానీ, నైనిక ఫ్యాన్స్ కానీ అండ్ విష్ణుప్రియ ఫ్యాన్స్ కానీ మొత్తం బాలాదిత్య వస్తుందండి, ఆదిత్య ఓం గారికి గుర్తున్నట్టుంది. అందుకే మనోడు థర్డ్ పొజిషన్కి వచ్చిండు. మొత్తం ఓటింగ్ పడిపోతూ ఎంతో కొంత నెగిటివిటీ మూట కట్టుకుంటూ నాగమణికంట 4th పొజిషన్ ఇన్ డేంజర్ జోన్. నాగమణికంట ఎలిమినేట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. పృథ్వీని ఉంచుకుంటారు, ఆ కంటెంట్ ఇస్తారు. అండ్ సోనియా ఉంచుకుంటారు, ఆ కంటెంట్ ఇస్తారు. ఈయన ఏమంటే ఈక్వేషన్స్ మాట్లాడతాడు. ఇట్ మేబీ నాకు ఎక్కడో కొడుతుంది సినిమా, నాగమణికంట ఎలిమినేట్ చేస్తారు. ఎందుకంటే అతను లాస్ట్ వీక్ నేను ఎలిమినేట్ అవుతాను మైండ్లో ఫిక్స్ అయ్యాడు. సో నేను వెళ్ళిపోతుండొచ్చు అని. సో అందుకే నాగమణికంట మాత్రం ఎలిమినేట్ అవుతుండొచ్చు, నాకు ఎక్కడో కొడుతుంది. లేదు అంటే మాత్రం సోనియా. ఎందుకంటే ఓటింగ్లో మార్పులు వచ్చినాయి కాబట్టి నేను ఇంత గట్టిగా చెప్తున్నా. అదే ఓటింగ్లో మార్పులు రాకుండా అఫీషియల్లో అన్అఫీషియల్లో మీకు ఎట్లా చెప్తున్నా, లీస్ట్ ఓటింగ్ ఎప్పుడు అనేది మాత్రం నేను ఫ్రైడే నైట్ రోజు చెప్పేస్తా. ఎవరికి లిస్ట్ ఉంది, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో ఫ్రైడే ఈవినింగ్ ఓటింగ్ పోల్లో చెప్తా. వాళ్ళకు ఓట్లు మాత్రం మీరు ఫేవరెట్ అనుకుంటే వాళ్ళకు ఓట్లు గుద్దుకోర్రి. సో ఫ్రైడే ఈవినింగ్ మాత్రం వెయిట్ చేయండి. ఈరోజు వెనస్డే, థర్స్డే, ఫ్రైడే ఈవినింగ్ వరకు ఏ మార్పులైనా జరగవచ్చు. ఎవరైనా డేంజర్ జోన్లో ఉండవచ్చు, ఎవరైనా ఎలిమినేట్ అవుతుండొచ్చు ఇట్ మేబీ. సో అందుకే చెప్తున్నా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్లు వేసుకోరు, ఎవరికి పడితే వాళ్ళకి ఓట్లు వేసుకోకూరి. సో కొత్త వస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టి అయితే వీడియో ఎండ్ చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్. జై హింద్.